ఇది మీ K4 న్యూస్. తెలంగాణ గుండె చప్పుడు, నిజం మీ ముందుకు. ఆపడానికి మెయిన్ రీజన్ ఏంటిదంటే అన్న, ఇతను మా తోటి డ్రైవరు. ఇతను గత కొన్ని సంవత్సరాలుగా మాతోటి కంటిన్యూ చేస్తున్నాడు. మెడికల్ అయిపోకపోయినా కానీ డిఏ సార్ అన్నట్టయిన ఒత్తిడి చేసి మెడికల్ ఉండగా కూడా డిఎం సార్ చెప్పంగా కూడా ఇతన్ని మెడికల్కి పంపించి ఇక్కడ మమ్మల్ని ఇబ్బందులకు గురి చేసుకుంటా ఆయన ఏదో సైడ్ కొట్టుకుని వచ్చిన తర్వాత ఎక్సెల్ బండి అతను అక్కడ గుంత చేయబట్టి అతను పడ్డాడు. ఇతను అక్కడ మాట్లాడుకొని సెటిల్మెంట్ చేసుకొని రావడం జరిగింది. డబ్బులు ఇచ్చిండు. వచ్చిన తర్వాత ఇప్పుడు ఇతనికి డ్యూటీ ఇవ్వకుండా 15 రోజుల నుంచి కంటిన్యూగా బస్ ఆగిపోతుంది. ఇక్కడనే ఇతనికి డ్యూటీ ఇవ్వడం లేదు. ఈయనలాగా చాలా మంది ఉన్నారు ఇక్కడ. అశోక్ అని చెప్పి ఇతను ఒకటి, ఇతను మాతో ఇచ్చింది. ఇతను యాక్సిడెంట్ జరిగింది. ఆర్టీఓ సార్ 6 months సస్పెండ్ చేయడం జరిగింది. సస్పెండ్ తర్వాత ఇప్పుడు 18 months అవుతుంది. ఇప్పుడు కూడా ఇతనికి డ్యూటీ ఇవ్వలేదు. ఇతను కూడా ఉన్నాడు రాజేందర్ అని చెప్పి, ఇతని కూడా సేమ్ ప్రాబ్లం. రహీం అని చెప్పి ఇతను ఏదో పర్సనల్ ప్రాబ్లమ్స్ కేసులు ఉంటే బయట కోర్టుకు సంబంధించి అది ఆల్రెడీ నడుస్తుంది. ఇతన్ని కూడా డ్యూటీకి అనుమతించడం లేదు. వీళ్ళు కాకుండా ఇంకా చాలా మంది ఉన్నారు ఇట్లా. మళ్ళీ రేపు కూడా ఫ్యూచర్లో మా చేతులు రోడ్డు మీద తిరుగుతాం కాబట్టి కంపల్సరీ యాక్సిడెంట్ జరుగుతుందో వాళ్ళు వచ్చి ఎవరైనా గుద్దుకుంటారో ఏదన్నా జరగచ్చు. జరిగిందట వీళ్ళలాగా మేము కూడా ఫ్యూచర్ మొత్తం పక్కకుండా అయితే మేము దీన్నే నమ్ముకొని ఉన్నాం కాబట్టి ఇక్కడ మాకు ఏదైనా న్యాయం కావాలి. పై అధికారుల దగ్గరికి ఆర్ఎం సార్ దగ్గరికి పోతేనేమో ఆల్రెడీ చేసుకోపోరు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. వీళ్ళేమో ఇక్కడ పర్మిషన్స్ ఇస్తలేరు. ఇంకోటి మేము డ్యూటీలు డిపార్ట్మెంట్ డ్రైవర్ 26 రోజులు 27 రోజులు డ్యూటీలు చేస్తున్నాం. మేము 15 రోజులే డ్యూటీ చేస్తున్నాం. ఆ 15 రోజులకు కూడా ఈ లెటర్ తీసుకురా, ఆ లెటర్ తీసుకురా, అక్కడ అది ఇది అని చెప్పి మమ్మల్ని వీళ్ళు వ్యక్తిగతంగా మేము ఎవరైతే మాట్లాడుతున్నాం మమ్మల్ని ఫోకస్ చేసి వీళ్ళకి డ్యూటీలు ఇవ్వకుండా ఎక్కడ దొరుకుతారు, ఏ ఛాన్స్లో దొరుకుతారు అని చెప్పి అన్ని రకాలుగా మా మీద ఒత్తిడి ఇవ్వడం జరుగుతుంది. డిఐ సార్ ఇది ప్రాబ్లం. సంతకాల కోసం కూడా సమస్య నేను మొన్ననే 1 month కింద మెడికల్ ఇచ్చిన తర్వాత నాకు మన రామ్మోహన్ ముసలైన పట్టారు. వచ్చినాక ఇక్కడ మా ఆఫీసర్లంతా నీకు కన్ను కనబడతలేవు, నీకు డ్యూటీ వేద్దని ఆపేసిండ్రు. ఎంత చెప్పినా కానీ నేను 2 రోజులు ట్రైనింగ్ పోతా అన్న, 3 రోజులు పోమ్మని చెప్పిన, వారం పో అంటారు. మళ్ళీ మెడికల్ రాకేమని చెప్పిన అయినా వినవడం లేదు. నాకు డ్యూటీ ఇస్తలేరు వీళ్ళు. నాకు కళ్ళు కనబడతానని పక్క పెట్టినారు. కళ్ళు కడవనప్పుడు ఇతనికి మన మెడికల్ డిపార్ట్మెంటు ఆర్టీకి సంబంధించింది మెడికల్ రిపోర్ట్ ఇది ఇతని కన్ను కనబడింది. మరి ఆ డాక్టర్లు ఎట్లా రిపోర్ట్ ఇచ్చినట్టు దీని గురించి పై అధికారులు పైన ఒక హాస్పిటల్ ఉంది, మనకు ఒక సంస్థ ఉన్నది. సో ఇంత క్లియర్గా నాకు సర్టిఫికేట్ ఇచ్చి పంపించి కంటిన్యూ చేస్తున్న డ్రైవర్. అతని ఏజ్ 43 years 45 years అయిపోయిందని చెప్పి అతన్ని డ్యూటీకి అనుమతించడం లేదు. మెడికల్ చేసుకోవాలి, అది చేసుకుని అన్ని చేసుకొని వచ్చిన తర్వాత డ్యూటీకి అనుమతించట్లేదు. 22,000 18,000 ఆ జీతంతోనే ఏదో ఒకటి అలా ఇట్లా అంటే ఇంటికాడ గడవాలి, పిల్లలు చదువుకోవడానికి దానికి అదే సరిపోకుండా ఇక్కడ డిఐ అనే క్యాండిడేట్ మానసికంగా ఒత్తిడి చేయడం వల్ల ఇక్కడ ఉన్న వినోద్ లాంటి డ్రైవర్లకు సీనియర్ ఆయన క్యాండిడేట్ సీనియరు ఆయన ఎందుకంటే అమాయకత్వం చూసి ఇక్కడ డ్రైవర్లకు అమాయకత్వం చూసి ఏదైనా ఉంటే మీకు డ్రైవర్ ఇస్తా అంటే నాకేమి ఇస్తారు అనే ఉద్దేశంతోనే ఇక్కడ ఉన్న ఉన్నత అధికారులు అట్లాగే ఇక్కడ ఉన్న అధికారులు ఏం చేస్తారంటే వాళ్ళకు లంచంతో ఇస్తేనే డ్రైవర్గా ఎక్కిస్తురు, లేకుంటే అక్కడనే ఇస్తారు. అది పంచాయతీ బయట ఎక్కడ జరిగిందో చిన్న ఆయన యాక్సిడెంట్ కాలే ఏం కాలే ఏదో ఆయన వచ్చి ఆయనే గుద్దుకున్న క్యాండిడేట్ ఒక ఏరియాలో గుద్దుకుంటే క్యాండిడేట్ ఆయనకు సెటిల్ చేసి అయిపోయింది. ఆయన దాన్ని లుసుకులు తీసుకొని ఇక్కడ చూసుకొని ఈయన మానసికంగా ఒత్తిడి చేసి లేదా లంచమి లేదా డ్రైవర్ ఎక్కిస్తా అని చెప్పి ఇక్కడ నడుస్తుంది. అందుకే 15 రోజుల నుంచి నిజంగా ఇవి చెప్తారు. 15 రోజుల నుంచి ఇక్కడ డ్రైవర్లను తీసుకుంటలేరు, బస్సు నడుస్తలేదు. ఒక పక్కన ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అవుతుంది, ఒక పక్కన కాలేజీలు ఇవన్నీ నడుస్తున్నాయి. ఏంటంటే ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ ఉన్న క్యాండిడేట్ ఎవరు ఉన్నారో ఉన్నతాధికారులు వెంటనే చర్య తీసుకొని వెంటనే వాళ్ళకు డ్రైవర్గా గుర్తించాలి. ఇలా బైకాట్ చేసిరు. ఈ బైకాట్ను వాళ్ళు ఇప్పుడు రాసిన వినతి పత్రాలను పరిష్కరించి వెంటనే వాళ్ళను జాబ్లో ఎక్కియాలని ఈ ఉద్దేశంతో, లేకుంటే రానున్న కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నాను. లేకుంటే మేము ఇక్కడ ఉన్న అందరినీ జమ చేసి ఈ జిల్లాలో ఎవరైనా ఉన్నతాధికారులైనా చిట్టి ఇచ్చినా మీరు డ్రైవర్గా చేయండి అని చెప్పినా
ఇక్కడ ఉన్న మానసికంగా ఇక్కడ ఉన్న క్యాండిడేట్ ఒత్తిడి వల్ల వీళ్ళు డ్రైవర్ ఇవాళ బస్సు పోతలేదు. అందుకే వెంటనే బస్సు నడిపించాలన్నా వాళ్ళకు డ్యూటీ ఇవ్వాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. లేని పక్షంలో CIT ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తానని హెచ్చరిస్తున్నాను.